హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. సంజయ్ నవ్వుతూ 5 నిమిషాల్లో రెడీ అయిపోయి వెళ్దామా అని అన్నాడు. వెయిటింగ్ బాబు అని మైరా అనడంతో ఇద్దరు కలిసి హాల్లోకి కదిలారు. ప్రియాంక టిఫిన్ చేస్తూ ఉండడంతో సంజయ్ మైరా రావడం చూసి వెంటనే లేచి నిలబడింది. ప్రియాంక, తింటూ లేస్తావేంటి, కూర్చో అని సంజయ్ అనడంతో ప్రియాంక కూర్చొని తల ఊపింది. సంజయ్ కూడా 2 రోజులుగా అసలు కిందకొచ్చి తినకపోవడంతో చూడగానే వాణి కిచెన్లో నుండి వచ్చి కూర్చోనన్నా, మీకు కూడా వడ్డించేస్తాను అని అంటూ ఉండగా సాకేత్ రావడంతో నువ్వు కూడా రారా అని పిలిచింది. నలుగురు కూర్చోగా వాణి నలుగురికి వడ్డించి రాజ్కుమార్ కోసం ప్లేట్లో టిఫిన్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళింది. ప్రియాంక, ఎక్కడికి వెళ్ళిపోయావు అని సంజయ్ అడగడంతో ప్రియాంక తింటూ మళ్ళీ మాట్లాడినా అని అనింది. సరే కానివ్వు అని సంజయ్ అన్నాడు. అన్నయ్య, నీకు తను బాగా తెలుసా అని సాకేత్ అడిగాడు. సంజయ్ తల ఊపి తెలుసు, తను మొదటిసారి కీర్తన దగ్గరికి వచ్చినప్పటి నుండి నాకు బాగా తెలుసు అని అన్నాడు. మైరా, నీకెలా తెలుసు అని సాకేత్ అడిగాడు. ఎలా ఏంటి, జగన్నాథం అంకుల్ ఇంటికి నేను వెళ్తూ ఉంటాను కదా, నాకు బాగా తెలుసు, చాలా క్లోజ్ కూడా మేము అని మైరా చెప్పింది. అందరినీ నమ్ముతుంది ఈమె, నన్ను మాత్రం నమ్మదు. ఇంటికి తీసుకొని వచ్చాక ఈ ఇల్లు చూసి నన్ను నమ్మలేదు. నేనేమైనా చేస్తాను అని అనుకుంది. రోడ్డు మీద ఒకడు నీ రేట్ ఎంత అని అడిగాడు. పోనీలే పాపమని ఇంటికి తీసుకొస్తే నాలాంటి మంచివాణ్ణి అనుమానించింది అని సాకేత్ అన్నాడు. మైరా ప్రియాంక వైపు చూసి నిజమా అని అడగడంతో ప్రియాంక తల ఊపి అవును, వాడెవడో సచ్చినోడు బైక్లో పోతూ నీ రేట్ ఎంత అన్నాడు. బీపీ పెరిగిపోయింది, రాయిచ్చుకుని కొట్టాలనుకున్నాను, తప్పించుకున్నాడు వెధవ. అంతలో సాకేత్ నాకు షెల్టర్ ఇస్తానన్నాడు, ఒప్పుకొనొచ్చాను. ఇంత పెద్ద ఇల్లు చూశాక భయం వేసింది. ఏదైనా జరిగితే తప్పించుకోవడానికి కూడా కష్టం కదా, అందుకే కొంచెం డౌట్ పడ్డాను. ఆడపిల్లని కదా, ఆ మాత్రం ఆలోచించొద్దా అని ప్రియాంక అనింది. అంతేగా అని మైరా అనడంతో సాకేత్ అలాగే చూస్తూ ఓహో, ఇప్పుడు మీ ఇద్దరూ ఒక్కటైపోయి నాదే తప్పంటున్నారా, సరే సరే కానివ్వండి అని అనడంతో నలుగురు టిఫిన్ ఫినిష్ చేశాక హాల్లోకి వెళ్ళారు. బయటికి వెళ్దామా అని మైరా అనడంతో లేదు లేదు, నేను బయటికి రాను అని ప్రియాంక తడబడడంతో సంజయ్ గమనించి బయటికంటే బయటికి కాదు, బయట లాన్లోకి అని అన్నాడు. అక్కడికైతే వస్తాను, బయటకైతే గేటు దాటి నేను రాను. అలా మీరు తీసుకెళ్లే పని అయితే నేను ఎటైనా వెళ్ళిపోతాను అని ప్రియాంక భయంగా చెప్పింది. ఏదో జరిగిందని, తను భయపడుతుందని కాస్త తనని లాలనగా అడిగి తెలుసుకోవాలని సంజయ్కి అర్థమయ్యి ప్రియాంక, టెన్షన్ పడకు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఇక్కడే ఉండొచ్చు. మనం వెళ్తున్నది పూర్తిగా బయటికి కాదు, బయట లాన్లోకి. ఇక్కడ ఉంటే అమ్మ తిరుగుతూ ఉంటుంది. తనకి అసలు నా లైఫ్లో కీర్తన ఉందని కూడా తెలియదు. సో తన ముందు మాట్లాడడం మా ఎవ్వరికీ ఇష్టం లేదు అని సంజయ్ చెప్పడంతో ప్రియాంక తల ఊపి సరే వెళ్దాం అనింది. నలుగురు కలిసి లాన్లోకి వెళ్ళగా అక్కడ కూర్చున్న తర్వాత ఇప్పుడు చెప్పు, ఎందుకు నువ్వు పార్కులో ఉన్నావు, అది కూడా చెట్ల మధ్య, నీకేంటంత అవసరం, ఇల్లు తెలియకపోతే ఏంటి, మైరా ఫోన్ నెంబర్ ఉంది కదా, నా ఫోన్ నెంబర్ ఉంది కదా, ఒక్క ఫోన్ చేస్తే నిన్ను ప్రొటెక్ట్ చేస్తామని తెలియదా నీకు, అయినా కీర్తన చనిపోయింది, నువ్వు జగన్నాథం అంకుల్కి కాస్త తోడుగా ఉంటే బాగుండేది కదా అని సంజయ్ అడిగాడు. సంజయ్ ఒక్కొక్క ప్రశ్న వేసే కొద్దీ ప్రియాంకకి మళ్ళీ కన్నీళ్లు రావడం మొదలవడంతో భయం వేసింది, చాలా భయం వేసింది. అందుకే దాక్కున్నాను. నా ఫోన్ ఎక్కడ వదిలేసానో కూడా నాకు తెలియదు, మీ నెంబర్ లేదు, నాకు గుర్తు లేవు, అసలు మీరు ఎవరూ నాకు గుర్తు కూడా రాలేదు. ప్రస్తుతానికి నా ప్రాణాన్ని కాపాడుకోవాలనిపించింది. ఆ ప్రాసెస్లో అటు తిరిగి ఇటు తిరిగి ఆ పార్కు దగ్గరికి చేరాను. 1 రోజుకి పైగా అక్కడే కూర్చున్నాను. ఆఖరికి పగలు కూడా బయటికి రాలేకపోయాను. కాళ్ళు పట్టుకుపోయాయి, ఆకలి దాహం, ఎంత కష్టపడ్డానో అని ప్రియాంక ఒక్కో మాట చెప్పింది. అసలేం జరిగింది చెప్పు, కంగారు పడకు, నీకు నేనున్నాను తోడుగా అని సంజయ్ భరోసా ఇచ్చాడు. జగన్నాథం అంకుల్ మార్కెట్కి వెళ్ళాక ఇంజెక్షన్స్ అయిపోయాయి. కీర్తనకి ఇంజెక్షన్ వేయాల్సిన టైం అవ్వడంతో తనకి చెప్పి జాగ్రత్తగా ఉండమని డోర్స్ క్లోజ్ చేసుకొని లాక్ చేసుకొని నేను మెడికల్ స్టోర్కి వెళ్ళాను. అన్ని మెడిసిన్స్ తీసుకున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పటికే డోర్స్ ఓపెన్లో ఉన్నాయి. జగన్నాథం అంకుల్ వచ్చేసారనుకున్నాను. వెంటనే లోపలికి వెళ్ళాను. నేరుగా కీర్తన రూమ్ దగ్గరికి వెళ్ళి చూడగానే బొమ్మలా బిగుసుకుపోయాను. ఎవరో తెలీదు, కీర్తన నోటి మీద చెయ్యి అడ్డు పెట్టి తన పొట్ట మీద ఇటుపక్క అని చెయ్యి పెట్టి చూపిస్తూ కత్తితో అసలు ఒక క్షణం కూడా గ్యాప్ అనేది ఇవ్వకుండా పొడిచాడు.
తనని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నట్టు అనిపించింది. ఆ భయంతో వణుకు రాగా గట్టిగా అరిచేశాను. వాడు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక ఎక్కడివక్కడ చేతుల్లో అవి వదిలేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటకొచ్చేశాను. ఇక నా పరుగు ఎక్కడా ఆపలేదు. చాలా దూరం పరిగిస్తూనే ఉన్నాను. వాడెవరో నాకు తెలియదు. మొహం కనిపించలేదు. కర్చీఫ్ కట్టుకున్నాడు. క్యాప్ పెట్టుకొని అద్దాలు పెట్టుకున్నాడు. అందుకే మొహం కనిపించలేదు. అది కూడా నేను పరిగెడుతుంటే బైక్ మీద ఫాలో అయ్యాడు. చాలా చాలా భయం వేసింది. 10 నిమిషాల పాటు నా వెంట పడ్డాడు. ఆ తర్వాత నేను చిన్న చిన్న సందుల్లో దూరేశాను. కంటికి కనిపించకుండా దాక్కున్నాను. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడికి వెళ్ళాలో తెలియక నాకు ఈ హైదరాబాద్లో ఎవరూ తెలియదు కదా. అందుకే ఆఖరుగా పార్కు దగ్గరికి చేరుకున్నాను, దాక్కున్నాను. ఇదే జరిగింది. కీర్తనకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూసి పగడ్బందీగా చంపినట్టున్నారు. నాకైతే ఆ పొడవడం చూసి భయం వేసింది. అంటే నేను విన్నదాన్ని బట్టి సిరికి జరిగింది కదా, వాళ్ళే ఇదంతా చేశారేమో అనిపించింది. అంటే కీర్తనకి మెలకువ వచ్చింది కాబట్టి తను ఎక్కడ గుర్తుపట్టి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ జీవితాలు పాడైపోతాయని అనుకున్నారో తెలియదు. కానీ అసలు శత్రువులు లేని కీర్తనని చంపడం అంటే విచిత్రంగా తోచింది. దాదాపు సంవత్సరం దాటింది. తను కేవలం ఆ 4 గోళ్ల మధ్యకే పరిమితమైంది. అలాంటి తనకి శత్రువులు ఎవరున్నారు? తనని కనిపెట్టుకొని ఉన్నవాళ్ళు తప్ప ఎవ్వరూ చంపే అవకాశం లేదు. కానీ మీరు చెప్తున్నట్టుగా 2 కాదు, ఒక్కరే అని ప్రియాంక తన కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. 3. అసలు ప్రియాంకని ఏమాత్రం కదిలించకుండా తను చెప్పేది దీర్ఘంగా వింటూ ఆలోచనల్లో పడ్డారు. సంజయ్ ఆలోచనల నుండి బయటకొస్తూ, ప్రియాంక, నా చెల్లిని పోగొట్టుకున్న ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు కీర్తనాన్ని కూడా పోగొట్టుకున్నాం. ఈ విషయం కూడా పక్కన పెడితే జగన్నాథం అంకుల్ ఒంటరి వాడైపోయాడు. కష్టపడి మైరా కీర్తనాన్ని కోమాలో నుండి బయటికి తెచ్చినందుకు నింద తన మీద వేసుకుంది. అలానే తను కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చినా కూడా లాభం లేకుండా పోయింది. నా చెల్లి గురించి కనుక్కుందామని అనుకున్న నాకు నిరాశ మిగిలింది. సిరికి న్యాయం చేయలేకపోతున్నాను సరికదా, ఇప్పుడు కీర్తనకి కూడా అన్యాయం జరిగింది. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎవరై ఉంటారు? నువ్వు సంవత్సరంగా అదే ఇంట్లో ఉంటున్నావు. ఎవరో ఒకరు అయి ఉండొచ్చు కదా. ఆలోచించి చూడు, నీకేమైనా గుర్తొస్తుందేమో. లేదా వాడు ఎలా ఉన్నాడు ఏంటని ఏదైనా గుర్తులు చెప్పడానికి ప్రయత్నించు అని సంజయ్ కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పడంతో మైరా సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళతోనే ధైర్యమిస్తూ, ఆలోచించు ప్రియాంక అని మైరా అనింది. ప్రియాంక ఎంత ఆలోచిస్తున్నా ఏమీ అర్థం కాకపోవడంతో సాకేత్ ప్రియాంక వైపు చూసి, ప్లీజ్ ఆలోచించు. నా చెల్లికి అన్యాయం జరిగిపోయింది. ప్లీజ్ తనకి న్యాయం చేయాలి. తను లేకపోవచ్చు. మేము అన్నయ్యలం కదా. తనకి న్యాయం చేస్తే మా ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుంది. ప్లీజ్ ఆలోచించు అని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు. ప్రియాంక ఆలోచిస్తూ, నేను భయంలో ఉండిపోయాను, అసలు నేనేమీ గమనించలేకపోయాను అని అటు ఇటు చూస్తూ చెప్తూ, ఒకటి మాత్రం చెప్పగలను అని అనింది. ఏంటది అని సంజయ్తో పాటు ఒకేసారి మైరా సాకేత్ కూడా అడిగారు. ప్రియాంక ముగ్గురు వైపు చూసి, మరేమో ఆ చంపినవాడు ఏ చేతితో అయితే పొడిచాడో ఆ చేతికి గ్లో వేసుకొని ఉన్నాడు, మరో చేతికి ఏమీ వేసుకోలేదు, అంటే ఎడమ చేతికి అని ఆలోచిస్తూ, బొటని వేలు ఉంటుంది కదా, ఆ బొటని వేలుకి ఇంకొక వేలు కూడా ఉంది, అంటే నాకు 80% అలా అనిపిస్తుంది. కన్ఫర్మ్గా చెప్పలేను కానీ ఎందుకో నాకు నేను చెప్తుంది కరెక్ట్ అని అనిపిస్తుంది అని చెప్పింది. చేతికి 2 వేళ్ళ, ఇది తప్ప వేరే ఏదైనా గుర్తు చెప్పగలవా అని సంజయ్ అడిగాడు. ప్రియాంక ఆలోచిస్తూ తల అడ్డంగా ఊపి, ఆ సమయంలో నేను భయం, బాధ, కంగారులో పెద్దగా గమనించలేకపోయాను. అతను పొడవడం తప్ప నా కంటికి ఇంకేం కనిపించలేదు. ఇక అతను తిరిగి నన్ను చూసినప్పుడు పారిపోయాను, అంతే, ఇంకేం గుర్తులేదు అని ప్రియాంక చెప్పింది. సంజయ్ ఆలోచిస్తూ, ఒక్కసారి మనకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుండే మనం వెతకడం మొదలు పెడితే అని అన్నాడు. అన్నయ్య, తెలిసిన వాళ్ళైతే సిరి ఆ వయసుకొచ్చే అప్పటి వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక టైంలో తనని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కదా. సరే, ఒక మాట చెప్పు అని ప్రియాంక వైపు చూసి, అతని వయసు చెప్పగలవా? అంటే 20 లేదా 30, 40 ఇలా ఎంత ఉండొచ్చునో చెప్పగలవా అని సాకేత్ అడిగాడు. చెప్పాను కదా, అతను మాస్క్ వేసుకున్నాడు, గ్లాసెస్ పెట్టుకున్నాడు, అలానే క్యాప్ కూడా పెట్టుకున్నాడు. అసలు మొహంలో అతని స్కిన్ టోన్ కూడా కనిపించలేదు.
ఒక విషయం, అతను ఇన్షర్ట్ చేసుకొని ఉన్నాడు అని కీర్తన చెప్పింది. అంటే జాబ్ చేస్తున్నాడు అని మైరా అనింది. కరెక్ట్, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయి ఉండొచ్చు కదా, అంటే ఎంగేజ్ అబ్బాయి అనుకుంటా అని సాకేత్ అన్నాడు. అయ్యుండొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పలేం కదా. ఇవాళ ప్రియాంకని వెతకడం మొదలు పెట్టాలనుకున్నాను, కానీ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ప్రియాంక మన దగ్గరికి చేరింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా అసలైన వాడిని పట్టుకోవడమే మిగిలింది. ముఖ్యంగా ఇప్పుడు నేను చేయాల్సింది రాజీవ్ని కలవడం. కానీ వాడు ఎక్కడున్నాడో ఏంటో ఏం తెలియదు కదా అని సంజయ్ అన్నాడు. నిజానికి నేను సాకేత్ ఒకసారి రాజీవ్ని కలవాలని అనుకున్నాం, బట్ సాకేత్కి ఎక్కడుంటాడో తెలియదని చెప్పాడు. సో నేను రాజీవ్ ఇది వరకు ఉన్న ఇంటి దగ్గరికి ఒకసారి వెళ్దామని అడిగాను, అది కూడా కుదరలేదు అని మైరా చెప్పింది. మైరా సిరి చనిపోయాక రాజీవ్ జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాక నేను వాడిని కలవడానికి చాలాసార్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను, కానీ వాడు నన్ను చూసి కూడా ఒక్కసారి కూడా కలవలేదు. ఆ తర్వాత ఒకరోజు వెళ్ళేటప్పటికే ఇల్లు లాక్ చేసి ఉంది. ఊరికేమైనా వెళ్ళారేమో అని ప్రతిరోజు వెళ్ళి గమనించడం మొదలుపెట్టాక అర్థమైంది ఏంటంటే ఇల్లు ఖాళీ చేశారని. నేను కూడా నీలాగే ఇంట్లో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకున్నాను, కానీ ఆ ఇల్లు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేశారు. సో మనం కలవడం కుదరదు, కనీసం ఆ ఇంట్లో వెతకడానికి కూడా ఏమీ మిగల్లేదు అని సంజయ్ చెప్పాడు. అసలు రాజీవ్ ఎలా ఉంటాడు, నాకు ఒకసారి చూపిస్తావా అని మైరా అడిగింది. సంజయ్ తన ఫోన్లో రాజీవ్ ఫోటోని తీసి మైరా ముందు పెట్టాడు. బైక్ మీద ఇద్దరు కూర్చొని ఉన్న ఫోటో కావడంతో ఇది సిరి తీసిందా అని మైరా అడిగింది. అవును అని సంజయ్ చెప్పాడు. సంజు, నేను ఇప్పటి వరకు నీ గతం తెలుసుకున్న దాన్ని బట్టి రాజీవ్ చాలా మంచివాడని అర్థమైంది. అతనికై అతను తప్పు చేశాను అని లొంగిపోయినప్పటికీ మీరెవరూ కూడా నమ్మలేకపోతున్నారు అంటే అతని మంచితనం అలాంటిది. కానీ ఎందుకు కీర్తనాన్ని చంపింది రాజీవ్ అని అనుకోకూడదు. అక్కడి నుండే మొదలు పెడితే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు తనకు తానుగా తప్పు చేశానని లొంగిపోయినప్పుడు అతని దగ్గర నుండి మొదలు పెడితే అతను కాదు అని తెలిసాక అప్పుడు రాజీవ్ నిందితుడు కాదు అని అర్థం కదా. ఈ కేసులో నుండి తనను బయటికి తీసుకురావడం ఈజీ కదా. అన్నింటికీ మించి రాజీవ్ని వెతికితే మనకు దొంగ దొరికినట్టే. తనకు తానుగా లొంగిపోయాడంటే దొంగ బాగా తెలిసిన వాళ్ళై ఉంటారు. ఆ పేరు చెప్పలేక రాజీవ్ తన మీద తానే నింద వేసుకున్నట్టున్నాడు అని మైరా ఆలోచిస్తూ అనింది. మైరా, ఒక మాట మాట్లాడతాను. ఇది చాలా చండాలంగా ఉంటుందని నాకు తెలుసు, బట్ తప్పక మాట్లాడుతున్నాను. మనకు బాగా తెలిసిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుందాం. ఎవరికైనా 2 వేళ్ళు ఉన్నాయా? ఒక్కరికి కూడా లేవు. ఈవెన్ నాన్నకి, జగన్నాథం అంకుల్కి, సాకేత్కి, నాకు, ఆఖరికి రాజీవ్కి కూడా లేవు అని సంజయ్ అన్నాడు. మైరా ఆలోచిస్తూ ఎక్కడో లింక్ మిస్ అవుతున్నాం. దొంగ ఇన్ని రోజులు కీర్తన అక్కని గమనించాడంటే చాలా దగ్గర వ్యక్తి. తనకి స్పృహ వచ్చిన వెంటనే చంపేశాడంటే ఎక్కడ తన గురించి నిజం బయటపడుతుందో అనా, లేదా జగన్నాథం అంకుల్ మార్కెట్కి వెళ్ళి ప్రియాంక మెడిసిన్స్ కోసం వెళ్ళినప్పుడు కీర్తన అక్కతో మాట్లాడాక తాను ఒప్పుకోకపోవడం వల్ల చంపేశాడా, లేదా డైరెక్ట్ అటాక్ జరిగిందా అని మైరా అనింది. తెలుసుకోవడం కష్టం మైరా. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే ఆ వీధిలో ఎక్కడైనా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. అంటే దొంగ లెఫ్ట్ సైడ్ వచ్చాడా, రైట్ సైడ్ వచ్చాడా అన్నది మనకి క్లారిటీ లేదు. సో 2 వైపులా గమనించి ఎక్కడైనా సీసీటీవీ కనుక ఉంటే మనం కొంచెం తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు రాజీవ్ని వెతకాలి. నిజానికి తన మీద కేసున్నప్పుడు ఈ ఊరు దాటి వెళ్ళే పరిస్థితులు కావు. అంటే హైదరాబాద్లోనే ఉన్నాడు. నాకు తెలిసే వాడికి నేను చాలా ఇష్టం. నన్ను గమనించుకోకుండా ఖచ్చితంగా ఉండడు. దొరుకుతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. ఇన్ని రోజులు కాన్సన్ట్రేషన్ చేయలేదు కాబట్టి దొరకలేదు, ఇక ఖచ్చితంగా దొరుకుతాడు అని సంజయ్ అన్నాడు. ప్రియాంక చెప్పే ఏ మాటలు వినకుండా అలాగే ఆలోచిస్తూ ఉండడంతో సాకేత్ తనని బాగా గమనించి ఏమైంది అని తన చేతి మీద చేయి వేసి కదపడంతో ప్రియాంక ఉలిక్కిపడి సాకేత్ వైపు చూసి బలంగా ఊపిరి తీసుకొని ఎందుకు సడన్గా పిలుస్తావు అని అనింది. నేనెక్కడ సడన్గా పిలిచాను, నువ్వే ఆలోచనల్లో మునిగిపోయావు. కొంపదీసి మర్డర్ చేసింది నువ్వా ఏంటి అని సాకేత్ అన్నాడు. అవును నేనే, నాకే 2 వేళ్ళున్నాయి చూడు. వెళ్ళి కత్తి మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వెళ్ళి కనుక్కో. ఆ రూమ్లో కూడా నా అడుగులుంటాయి, కొలతలు తీసుకో అని ప్రియాంక అంటూ ఉండగా సాకేత్ తను భయంలో ఉంది అని మైరా అనింది. ప్రియాంక వెంటనే సైలెంట్ అయి ఒక్కసారిగా ఏడుపొచ్చేయడంతో ఏడుస్తూ మీ అందరికీ ఎలా ఉందో నాకు అర్థం కావడం లేదు. సంవత్సరం పైనుండి తనకి నేను సేవ చేస్తున్నాను.
నిద్ర లేచిన దగ్గర నుండి బ్రష్ చేయించడం, స్నానం చేయించడం, టిఫిన్ పెట్టడం, భోజనం పెట్టడం, కబుర్లు చెప్పడం ప్రతిదీ చేశాను. ప్రతిరోజు నాకు బిడ్డ పుట్టాక కూడా నేను అవన్నీ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ కీర్తనని నా బిడ్డ కంటే ఎక్కువగా చూశాను. నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు తనే నా మొదటి పేషెంట్ అని అనుకున్నాను. కానీ రోజులు గడిచే కొద్దీ పేషెంట్ అనే పదం వాడడం కూడా నాకు నచ్చలేదు. ఒక చెల్లెల్లా అనుకోవాలా లేదా నా బిడ్డ అనుకోవాలో అర్థం కాక చివరికి వచ్చేటప్పటికే నాకు అర్థమైంది తనని నేను బిడ్డలా భావించానని. తను కోమా నుండి బయటకొచ్చి మాట్లాడిన రోజు నేను పడ్డ సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది నా కళ్ళ ముందే తనని చంపేస్తుంటే నేను కాపాడలేకపోయాను. నాకు ఇంకా గుర్తుంది, ఆ సమయంలో నేను బాగా గమనించింది తన కంట్లో కన్నీళ్లు, కడుపులో దిగుతున్న కత్తి, ఈ రెండు మాత్రమే. ఇంకేమీ కనిపించలేదు. దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, భయం వేసింది. నన్ను కూడా చంపేస్తాడని నాకు బాగా అర్థమైంది. అందుకే పారిపోయాను. కనీసం చివరి చూపు కూడా నోచుకోలేదు. మీ అందరికన్నా బాగా దురదృష్టవంతురాలు నేనే అని ప్రియాంక తనను తాను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. మైరా లేచి వెళ్ళి ప్రియాంకని హక్ చేసుకొని, ప్లీజ్ ఏడవకు అని సాకేత్ వైపు చూసి, ఇంకొకసారి అలా అనకు అని సైగ చేసింది. సారీ ప్రియాంక అంటే జోక్గా అన్నాను. నువ్వు ఇంతలా సఫర్ అవుతున్నావని నాకు తెలియదు కదా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను, ప్లీజ్ ఏడవకు అని సాకేత్ అన్నాడు. ప్రియాంక మైరాని పట్టుకొని 5 నిమిషాల పాటు అలానే ఏడుస్తూ తనను తాను కంట్రోల్ చేసుకుంటూ మామూలై, మీరేం చేస్తారో నాకు తెలీదు. కీర్తనాన్ని చంపిన వాడిని పట్టుకొని ఒకే ఒక్కసారి నాకు చూపించండి అని అడిగింది. ప్రియాంక పట్టించుకోలేదు కాబట్టి దొరలా తిరిగాడు. ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాగా, ఒక్కరోజు లేట్ అవుతుందేమో కానీ పట్టుకోవడం పక్కా. దొరికిన రోజు పోలీసులకి అప్పగించాలా లేదా భూమిలో పాతేయాలన్నది ఆ క్షణం అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవడమే అని సంజయ్ అన్నాడు. పోలీస్ కంప్లైంట్ అవసరం లేదు, వద్దు. కేవలం కీర్తనని మాత్రమే చంపాడా, సిరిని ఇబ్బంది పెట్టాడు. అది మామూలు ఇబ్బంది కాదు. ఏ ఆడపిల్ల ఇష్టం లేకుండా తన భర్తని కూడా దగ్గరికి రానివ్వలేదు. అలాంటిది ఎవరో తెలియని ఒకడు, అది కూడా ఒకరికిద్దరు తనని చెరిపేస్తుంటే ఎంత భయంకరంగా ఫీల్ అవుతుందో తెలుసా. అలాంటి వాడికి శిక్ష వేసి లోపల కూర్చోబెట్టి మంచిగా బలమైన ఫుడ్ పెట్టి పెంచాలా. మీరెవ్వరూ పోలీసులు దొరకకుండా వాళ్ళని పాతేయండి, మీతో పాటు నేను కూడా ఉంటాను అని ప్రియాంక చెప్పింది. సిరి గురించి మాట్లాడగానే అటు సంజయ్ ఇటు సాకేత్ వాళ్ళ బాధని వాళ్ళ పిడికిలిలో బంధించి దీర్ఘంగా శ్వాస తీసుకొని, ఖచ్చితంగా నామరూపాలు లేకుండా చేసేయడమే అని ఇద్దరు ఒకేసారి అన్నారు. సంజు, నీకు కమిషనర్ అంకుల్ ఫేవర్ చేస్తారు కదా అని మైరా అడిగింది. చేస్తారు, ఇప్పుడు ఆయనతోనే చాలా పని పడింది అని సంజయ్ అన్నాడు. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూసి వచ్చి వాడిని కనుక్కోవడమే కాదు, సిరి చనిపోయిన రోజు ఆ ఏరియాలోకి ఎవరైనా వెళ్ళినట్టు మనకి సీసీటీవీ ఫుటేజ్ కావాలి. అవి దొరికితే చాలా చాలా ఈజీ దొంగని పట్టుకోవడం అని మైరా అనింది. మైరా, ఆ ప్లేస్ అసలు ఎక్కడో కూడా తెలియదు. సిరి కాల్ రికార్డ్ ప్రకారం లాస్ట్ కాల్ వెళ్ళింది కీర్తనకి, రాజీవ్కి. అందువల్ల రాజీవ్ని పిలిపించి ఇంట్రాగేషన్ చేయడంతో తన ఒంటి మీద దెబ్బలు మ్యాచ్ అవ్వడం కారణంగా తనని అరెస్ట్ చేశారు. నిజానికి రాజీవ్ ఒంటి మీద దెబ్బలు ఉండడం నిజమే, కానీ వాడు ఖచ్చితంగా కాదు. కారణం, నా చెల్లి బాడీలో ఒక్కరిది కాదు 2 స్పర్మ్ దొరికింది. అందులో రాజీవ్ కాదని కన్ఫర్మ్ అయింది. బట్ వాడు ఏం మాట్లాడలేదు. నేనే చేశానని సింపుల్గా ఒప్పుకున్నాడు. పోస్ట్ మార్టంలో తెలిసిన విషయం ఇది. అంటే తనని చంపింది 2, తనని బలవంతం చేసింది 2, రాజీవ్ని ఇరికించింది కూడా 2. అంటే ఇప్పుడు కీర్తనాన్ని చంపింది కూడా ఒకడు కాదు 2 అని సంజయ్ తను కూర్చున్న కుర్చీ మీద చేతిని బలంగా కొట్టి అన్నాడు. మైరా వెంటనే సంజయ్ చేతిని పట్టుకొని, సంజు ఎక్కడో నాకు తెలుసు అని చెప్పింది. నీకు తెలుసా అని సాకేత్ కంగారుగా అడగడంతో, తెలుసు, ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆ సరౌండింగ్ తెలుసు. అంటే సిరిని, కీర్తన అక్కని నేను కాపాడాను కదా, సో ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నానని నేను గుర్తు చేసుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది. కానీ వాళ్ళు ఎక్కడో తప్పు చేసి ఎక్కడో పడేసి ఉండొచ్చు, లేదా ఆ ప్లేస్ కూడా అయి ఉండొచ్చు. కన్ఫర్మ్ అని తెలియదు, బట్ వాళ్ళు దొరికిన ప్లేస్ మాత్రం నాకు బాగా గుర్తుంది అని మైరా చెప్పింది. మైరా, నేను ఇంతవరకు ఈ విషయం గురించి నీతో మాట్లాడలేదు. నువ్వే నా చెల్లిని కాపాడావని తన నోటితో తాను చెప్పింది. కానీ మాట్లాడాలంటే ధైర్యం సరిపోలేదు. అందుకే ఎప్పుడూ అడగలేదు. అసలు ఆ రోజు ఏం జరిగింది అని సంజయ్ అడిగాడు. ఇప్పుడు నేను మొత్తం చెప్పాలా? మీ ఇద్దరు ఉన్న పొజిషన్కి నాకు చెప్పాలనిపించట్లేదు అని మైరా చెప్పింది.
పర్వాలేదు, ఇంత జరిగింది. దాదాపు ఎన్నో రోజులుగా గుండెల్లో బరువుని మోస్తున్నాం. ఇది తట్టుకోలేమా అని సంజయ్ అన్నాడు. చెప్పు మైరా అని సాకేత్ అడిగాడు. మైరా ఇద్దరి వైపు చూసి చిన్నగా తల ఊపి చెప్తాను అని అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ జీవితంలో ఉన్న విఘ్నాలు మొత్తం ఒక్కొక్కటి మెల్లగా తీరిపోయి సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా మీరే కార్యం మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చేసాను ముచ్చట్లెక్కి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా సిరిని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మైరా అని మీకు ఆల్రెడీ తెలుసు. అంటే సిరి మాటల్లో విన్నారు కాబట్టి. కానీ ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది ఏంటి అన్నది నెక్స్ట్ పార్ట్లో క్లియర్గా మీకు అర్థమవుతుంది. మైరా కీర్తనాన్ని కలిసిన తర్వాత ఆ రోజు నేను కాపాడిన అమ్మాయే కదా అని ఎందుకు గుర్తుపట్టలేదు అనే ప్రశ్నకి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. వీటితో పాటు నెక్స్ట్ పార్ట్ ఎమోషనల్ రైడ్ ఉంటుంది. అండ్ నాలో ఉన్న ఒక రైటర్ స్కిల్స్ ఏంటి అన్నది మీకు బాగా అర్థమవుతుంది. మీ కమెంట్స్ని బట్టి నా రైటింగ్ ఎలా ఉందన్నది నాకు ఒక క్లారిటీ వస్తుంది. దాంతోపాటు సొసైటీలో జరిగేవి ఎలా ఉన్నాయి ఏంటన్నది నేను కళ్ళకు కట్టినట్టు రాశానని నా ఒపీనియన్. బికాజ్ రీసెంట్గా జరిగిన కలకత్తా ఇష్యూ మీకు మోస్ట్లీ తెలిసే ఉంటుంది. సో అలాంటి ఒక సీన్ని నేను కొంచెం ముందుగానే రాశాననే ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. సో చదివితే మీకు అదేంటని క్లారిటీ వస్తుంది. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా బాగున్నాయి. మేము అక్కడి నుండి కమెంట్ చేస్తున్నాం, ఇక్కడ నుండి కమెంట్ చేస్తున్నాం, అమ్మ అని పిలుస్తున్నారు, తల్లి అని ముద్దుగా అంటున్నారు, సిస్టర్ అంటున్నారు. ఏ రిలేషన్తో అయినా సరే చాలా బాగా దగ్గర తీసుకొని బ్లెస్ చేస్తున్నారు. నా హెల్త్ మెరుగవుతుందని తెలిసిన ఎలా ఉన్నావు ఏంటి అని కనిపెట్టుకుని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఛానల్ ఒక మనిషిని ఇంత దగ్గర చేసింది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ కమెంట్స్ నాకైతే ఎంత ప్రీషియస్గా కనిపిస్తున్నాయంటే నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇదిగా ఉన్నందుకు. మీకు కూడా నేను ఎప్పుడు కోరుకుంటాను, ఏ సమస్యలు వచ్చినా తొందరగా తీరిపోవాలని, ఒక సొల్యూషన్ దొరకాలని, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా రీడర్స్, నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరూ బాగుంటారు. అంతే ఇకపోతే అంతే ముచ్చట్లు. నెక్స్ట్ మనం రాబోయే చందమామలో పూజ అండ్ రేవంత్ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్స్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.